ఏ వ్యక్తిని గానీ, వస్తువుని గానీ, వ్యవస్థని గానీ కించపరచడం ఈ వీడియోస్ యొక్క ఉద్దేశం కాదు. ప్రతి మనిషిలో మంచి, చెడు రెండూ ఉంటాయి. పాజిటివ్స్ మాత్రమే మాట్లాడుకోవడం ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. మంచి మాటలు, సూక్తులు చెప్పడానికి, వినడానికి చాలా బాగుంటాయి. కానీ వాటిని ఆచరణలో పెట్టిన రోజే మనలో మార్పు మొదలవుతుంది. నా వీడియోస్ ఒక్కరికి యూస్ఫుల్ అయినా, నా వీడియోస్ వల్ల ఒక్కరిలో మార్పు వచ్చినా సరే నేను సక్సెస్ఫుల్ అయినట్లే. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ಎಲ್ಲರಿಗೂ నమస్ಕಾರ. నా పేరు దివ్య. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎందరో మహానుభావులు. ఈరోజు వీడియోలో మనం మనసుని ప్రశాంతంగా ఎలా ఉంచుకోవాలి, అలా ఉంచుకోవాలంటే మనం ఏ టిప్స్ పాటించాలి అనే విషయాల గురించి ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. బిఫోర్ దట్, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఫస్ట్ మీరు చేసిన 3 పనులు. 1, మీరు ఎవరికైనా హెల్ప్ చేసి సాటిస్ఫాక్షన్గా ఫీల్ అయ్యారంటే ఆ 3 థింగ్స్ మీ డైరీలో నోట్ చేసుకోండి. లేదు, మీరు ఎవరి నుంచైనా సహాయం పొంది వాళ్ళకి కృతజ్ఞతగా ఫీల్ అవుతున్నారు, గ్రాటిట్యూడ్గా వాళ్ళ వైపు ఉన్నారు అంటే ఆ 3 విషయాలు మీ డైరీలో రాసుకోండి. ఆర్ ఎల్స్ మీరు పొద్దున్నుంచి సాయంత్రం వరకు మీరు అనుకున్న పనులన్నీ అనుకున్నట్లు చేసినట్లయితే ఆ 3 థింగ్స్ డైరీలో రాసుకోండి. ఇలా రాసుకోవడం వల్ల మీకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఆ సాటిస్ఫాక్షన్ మీ ఫిజికల్ యాక్టివిటీకి చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మనం మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీ మనసులో ఉన్న బాధ ఎవరితో అయినా చెప్పుకోండి. నేను ఫలానా చేయలేకపోతున్నాను, సంథింగ్ ఏదో ఒక బాధ ఉంటుంది మనిషికి. ఆ బాధని మీరు నమ్మిన వ్యక్తికి షేర్ చేసుకోండి. లేదు, మీరు షేర్ చేసుకోలేకపోతున్నారు, వాళ్ళ మీద నమ్మకం లేదు, ఎవరికి చెప్పుకోలేరు అన్న సమస్య మీకుంటే ఒక పేపర్ మీద ఆ సిచ్యువేషన్ని, ఆ సమస్యని మీరు రాసుకొని దాన్ని చింపేయండి. దాని ద్వారా మీలో ఉన్న బాధ బయటకు వచ్చేసి మీరు కొంచెం తేలిక పడతారు. ఇంకేం చేయొచ్చు మనసు ప్రశాంతంగా ఉండాలంటే? ఫ్యామిలీ వెకేషన్స్ ప్లాన్ చేసుకోండి. చిన్న చిన్న పార్టీస్ అటెండ్ అవ్వండి. లేదా రోజులో ఒక 5 మినిట్స్ ప్రశాంతంగా మీ బాల్కనీలోనో లేదా మీ గడపలోనో కూర్చొని 5 మినిట్స్ టీ కానీ, కాఫీ కానీ, మీకు 2 అలవాటు లేకపోతే ఏదైనా గ్రీన్ టీ కానీ లేదా జ్యూస్ కానీ ఏదో ఒకటి ఒక 5 మినిట్స్ రిలాక్స్డ్గా కూర్చొని ఆ డ్రింక్ని ఎంజాయ్ చేయండి. దీని ద్వారా మీకు బాడీలో రిలాక్సేషన్ వస్తుంది. దాని తర్వాత మీరు డేని యాక్టివ్గా యూటిలైజ్ చేసుకోగలుగుతారు. అండ్ ఫ్యూచర్ గోల్స్ని సెట్ చేసుకోండి. ఫ్యూచర్ గోల్స్ని సెట్ చేసుకొని లైఫ్లో మీకు ఆ గోల్స్ అచీవ్ చేయడానికి ఏవైతే స్కిల్స్ అవసరమో అవి నేర్చుకోండి. మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకోండి. ఇలా అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండడం వల్ల మీ మీద మీకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. నేను ఏదో ఒకటి చేస్తున్నాను అనే కాన్ఫిడెన్స్ మీకు బిల్డప్ అవుతుంది. ప్రశాంతంగా ఉండాలి, నేను అన్నీ మర్చిపోవాలి అనుకుంటే మీరు రిలాక్స్డ్గా ఒక స్నానం చేయండి. స్నానం అంటే మామూలుగా జనరల్గా మనం రోజు చేసేలా కాకుండా కుంకుడుకాయలతో తలంటూ పోసుకోండి, నలుగు పెట్టుకొని ఒక డీప్ బాత్ తీసుకొని దాని తర్వాత మీ రూమ్ని కోజీగా, మరీ ఎక్కువ వేడిగా కాకుండా మరీ చల్లగా కాకుండా కొంచెం కోజీగా, వెచ్చదనంగా మీ రూమ్ని ఉంచుకొని నిద్రపోండి. 8 అవర్స్ స్లీప్ తీసుకోండి. మీరు మీ మనసులో మీ ఏం బాధ ఉన్నా సరే, స్ట్రెస్ ఉన్నా సరే ఆ స్లీప్ ద్వారా మొత్తం పోతుంది. ఇంకా స్ట్రెస్ తగ్గలేదు, మాకు ఇంకా మనసు ప్రశాంతంగా లేదంటే కలరింగ్ చేయండి, పెయింటింగ్ చేయండి, ఏదైనా కొత్తగా ట్రై చేయడానికి, కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఎప్పుడు ట్రై చేయండి. లైక్ ఒక కవిత రాయండి, లేదా పెయింటింగ్, డ్రాయింగ్. దాని తర్వాత ముగ్గులు ఉంటాయి, మనం ముగ్గులు వేస్తారు కదా, చుక్కల ముగ్గులు వేయండి. చుక్కల ముగ్గులు వేయడం ద్వారా మీరు ఫుల్ కాన్సన్ట్రేటెడ్గా ఉంటారు. అండ్ డిఫికల్ట్ ఆర్ట్స్ ఉంటాయి లైక్ మండాలాస్ అని, అవి ట్రై చేయండి. ఒక్క మండాలా గీస్తే మీరు ఎంత స్ట్రెస్లో ఉన్నా కానీ రిలీవ్ అవుతారు. ఆడుతూ పాడుతూ పని చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మన లైఫ్లో ఇప్పుడు జనరేషన్ సఫర్ అవుతున్నది పీస్ దేనివల్ల మిస్ అవుతున్నారంటే మన చేతిలో ఉండే మొబైల్ ఫోన్ వల్ల. ఒక రోజు మొత్తం మొబైల్ ఫోన్ వాడకుండా ఉండండి, మీకు ఎంత ప్రశాంతత లభిస్తుందో మీరే చూడండి. చిన్నపిల్లలతో టైం స్పెండ్ చేయండి, పెట్స్తో ఆడుకోండి. లేదు, నా దగ్గర పెట్స్ లేరు, చిన్నపిల్లలు లేరంటే మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళండి. చిన్నపిల్లలు పెట్స్ ఉన్న మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళండి, అక్కడ ఎంజాయ్ చేయండి.
ఫన్నీ మూవీస్ చూడండి. ఫ్యామిలీతో కూర్చొని కామెడీ మూవీస్ చూసి నవ్వండి. దేన్నైనా పాజిటివ్‌గా చూడడం నేర్చుకోండి. లైఫ్ అందరికీ ఎప్పుడు పాజిటివ్‌గా ఉండదు. చిల్‌ఫుల్‌గా గూడా ఉండదు. అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ మనం చేయాల్సిందల్లా ఆ పాజిటివ్ మైండ్‌సెట్‌ని అలవాటు చేసుకుంటే కొంచెం ఈజీగా మనం లీడ్ చేయొచ్చు. మీకు బాగా నచ్చిన వాళ్ళకి మీరు వాళ్ళని ఇష్టపడుతున్నారని తెలియజేయండి. ఎక్స్‌ప్రెషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బికాజ్ కొంతమందికి మనం వాళ్ళని ఇష్టపడుతున్నామో లేదో తెలియక మనల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకొని, ఆ రిలేషన్‌ని కొంచెం కాంప్లికేటెడ్‌గా మార్చుకుంటూ ఉంటారు. మన ఇంట్లో మన అమ్మకి గానీ, నాన్నకి గానీ, చెల్లికి గానీ మనం వాళ్ళని ప్రేమిస్తున్నామని ఎప్పుడు చెప్పం. మీరు ఎప్పుడు సిట్యుయేషన్ దొరికినా గానీ, అమ్మ ఐ లవ్ యూ, నాన్న ఐ లవ్ యూ, చెల్లి ఐ లవ్ యూ అని చెప్తూ ఉండండి. బికాజ్ మీరలా చెప్పడం వల్ల మీకు వాళ్ళకి ఉన్న బాండింగ్ చాలా మెరుగుపడుతుంది. ఏ డిస్టర్బెన్సెస్ వచ్చినా సరే మీకు వాళ్ళకి ట్రస్ట్ ఇష్యూస్ ఎప్పటికీ రావు. ఏ పని చేసినా గానీ చాలా జాయ్‌ఫుల్‌గా ఆడుతూ, పాడుతూ ఏదైనా పాట పాడుకుంటూ చేయండి. స్ట్రెస్ తగ్గుతుంది. బర్డెన్ తెలీదు. కొంచెం మైండ్‌ని యాక్టివేట్ చేసుకొని ఆ పని స్టార్ట్ చేయండి. ట్రై టు షెడ్యూల్ ఎవ్రీథింగ్. మీరు తినే ఫుడ్డు, చదువుకునే మీ మీరు తినే ఫుడ్డు, డ్రెస్సు, చేసే పనులు అన్నీ పొద్దున్న లేసిన దగ్గర నుంచి సాయంత్రం వరకు మీరేం చేయగలుగుతారు, మీరేం చేస్తున్నారు అనే విషయాలన్నీ రాసుకొని వాటన్నిటిని షెడ్యూల్ చేసుకోండి. షెడ్యూల్ చేసుకోవడం ద్వారా మీ లైఫ్ మీద మీకొక కమాండ్ వస్తుంది. అండ్ అలాగే ప్రతి ఒక్కరిని క్షమించండి. క్షమించే గుణం మీలో అలవర్చుకోండి. ఆహ్, ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని క్షమించండి. లేదా మిమ్మల్ని మీరు క్షమించుకోండి. ఫర్గివ్ యువర్ సెల్ఫ్. మీరు గతంలో చేసిన తప్పుల్ని క్షమించుకోండి. ఫ్యూచర్‌లో ఆ తప్పులు చేయకుండా మీరు ఏ ఏ విషయాల్లో జాగ్రత్త పడాలో నేర్చుకోండి. ఇంపార్టెంట్‌లీ లాస్ట్‌గా చెప్తున్నాను. సన్‌లైట్‌ని, మూన్‌ని, నేచర్ వాక్‌ని ఎంజాయ్ చేయండి. నేచర్ మనకిచ్చే ఆహ్, మనశ్శాంతి వేరే ఏది ఇవ్వదు. అది అల్టిమేట్. మీకు అల్టిమేట్ మనశ్శాంతి కావాలంటే నేచర్‌తో మమేకం అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్. ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి.